మావా, నీకు నరకం ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి లంగ్ క్యాన్సర్ వచ్చిన అడుగు, చెప్తాడు. ప్రతి శ్వాస గొంతులో గాజు పెంకులు మింగినట్టుంటది. గాలి కోసం ఆవురావురుమని ఆశపడతావు, కానీ నీ లంగ్స్ రాయిలా మారిపోయి ఒక్క చుక్క గాలిని కూడా లోపలికి రానివ్వో. నీ సొంత రక్తంలో నువ్వే మునిగిపోతావు. నీ లంగ్స్ నిండా నీరు, చీము నిండిపోతాయి. నువ్వు గాలి పీల్చిన ప్రతిసారి సముద్రంలో మునిగిపోతున్నాడు గాలి కోసం ఎలా కొట్టుకుంటాడో నువ్వు బెడ్ మీదే అలా కొట్టుకుంటావు. దాన్నే డాక్టర్లు ఎయిర్ హంగర్ అంటారు. అంటే గాలి దొరకని ఆకలి. ఇది ఇంకా ఘోరం మావా. నువ్వు దెగ్గితే కఫం రాదు, కుళ్ళిపోయిన నీ ఊపిరితిత్తుల ముక్కలు నోట్లోంచి బయటపడతాయి. నీ శరీరం లోపల నుంచి నిన్ను నువ్వే కక్కుకుంటావు. ఆ వాసనకి పక్కన ఉన్నోళ్లు కూడా నిలబడలేరు. ఆ దెగ్గుకి నీ పక్కటెముకలు టక్కుమని విరిగిపోతాయి. క్యాన్సర్ పాకి ఎముకల్ని తినేస్తది. చివరికి అస్థి పంజరంలా మారి చావు కోసం దేవుణ్ణి వేడుకుంటావు. కానీ ఆ చావు కూడా ఈజీగా రాదు మావా. నరకించి చంపుతే ఇంత నరకం అవసరమా? ఆ సిగరెట్ ని ఇప్పుడే విరిచి నీ ప్రాణాన్ని కాపాడుకో.